పైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఋతుపవనాల ప్రభావం కూడా అంతగా లేదు. వర్షాలు చాలా తక్కువ పడుతున్న పరిస్థితి. లోటు వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి కూడా దేశవ్యాప్తంగా ఉంది. అయితే ఇప్పటికే ఇన్కాయిస్ ఈ ఎల్నినో ప్రభావం పైన అవసరమైన రిపోర్ట్స్ ఇస్తుంది. బులెటిన్లు కూడా జారీ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఎల్నినో ఎందుకు ఎవల్యూషన్ అవుతుంది, ఎలా వస్తుంది, దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా ఇన్కాయిస్ ఎప్పటికప్పుడు నివేదికలు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి. ఈ అంశంపై ఎల్నినో ప్రభావంపై మనతో మాట్లాడేందుకు హైదరాబాద్లోని ఇన్కాయిస్ సెంటర్కి సంబంధించిన సైంటిస్ట్ డాక్టర్ బొర్రా శివయ్య ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఎంతకాలం ఉండబోతుంది, గతంలో ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంది, వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి డాక్టర్ బొర్రా శివయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో శివయ్య గారు. థ్యాంక్ యూ. ఏంటి ఇప్పుడు ఇండియా ప్రధానంగా ఎల్నినో ప్రభావం గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది ఇండియాలో. ఏంటి ఇప్పటివరకు ఇన్కాయిస్ ఎల్నినోకి సంబంధించి ఎటువంటి అబ్జర్వేషన్ చేసి? సో మనకి ఎల్నినో అనేది ఒక పీరియాడిక్ ఈవెంట్ సార్. అంటే ఎవ్రీ 2 to 5 ఆర్ 2 to 7 ఇయర్స్కి, ఎవ్రీ 2 years to 5 yearsకి రిపీటెడ్గా వస్తూ ఉంటుందన్నమాట. సో అది ప్రతిసారి ఒకే తీవ్రతతో రాదనమాట. ఒక్కొక్కసారి సూపర్ ఎల్నినో అంటారు, వెరీ స్ట్రాంగ్ ఎల్నినో, బాగా తీవ్రమైన, మరీ తీవ్రమైన, అలా డిఫరెంట్ తీవ్రతతో వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఎల్నినో గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే వాట్ ఈజ్ ఎల్నినో అంటే, ఎల్నినో అంటే ఏంటి, లానిన్ అంటే ఏంటి, అది ఎక్కడ ఏర్పడుతుంది, అది మనం కొంచెం డిస్కస్ చేస్తే తద్వారా దాని ప్రభావం వేట్ల మీద ఉంటుంది, ముఖ్యంగా భారతదేశ ఋతుపవనాల మీద ఎలా ఉంటుంది, తదితర ఏరియాస్లో కూడా దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే ఇది ఈ స్క్రీన్ మీద చూసినట్టు ఇది పసిఫిక్ మహాసముద్రం అండి. పసిఫిక్ మహాసముద్రంలో ఇండోనేషియా నుంచి సౌత్ అమెరికాకి మధ్య ఉన్న పసిఫిక్ మహాసముద్రం, అది భూమధ్య రేఖ దరిదాపుల్లో ఉన్న ప్రాంతంకి దగ్గరలో వివిధ లోతుల్లో ఆ ప్రాంతంలో సముద్రం యొక్క ఉష్ణోగ్రతలు వివిధ లోతుల్లో ఎలా ఉన్నాయి అనేది మనం చూడొచ్చు. ఇది సాధారణమైన పరిస్థితుల్లో ఏముంటుందంటే, ఇటువైపు అంటే పశ్చిమ వైపు మనకి వామ్ టెంపరేచర్స్ ఉంటాయి అదే సముద్రంలో. అదేవిధంగా ఉపరితలంలో కూడా వామ్ టెంపరేచర్స్ ఉంటాయి. ఇటువైపు ఏమో తక్కువ, అంటే ఉష్ణోగ్రతలు చాలా తక్కువ, ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి అన్నమాట, చల్లగా ఉంటుంది కొంచెం కంపారిటివ్లీ. అదేవిధంగా ఆ పరిస్థితి అనేది తారుమారు అయిందనుకోండి, అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పశ్చిమ వైపు అధికంగా ఉండడం కాకుండా తక్కువగా ఉండడం, అదేవిధంగా తూర్పు వైపు అంటే ఈస్ట్ పసిఫిక్ ఆర్ సెంట్రల్ పసిఫిక్ సైడ్ ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువ అవడం అనే ప్రక్రియని మనం సాధారణంగా ఎల్నినో అంటాం అన్నమాట. సో ఇది మీరు చూడొచ్చు, అంటే సముద్రం పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ సైడ్ నుంచి తూర్పు సైడు ఎలా ఉపరితల ఉష్ణోగ్రతలు, ఉపరితల ఉష్ణోగ్రతల తాలూకా ప్రక్రియ ఎలా అది పశ్చిమ నుంచి తూర్పు వైపుకి మళ్లించబడుతుంది అనేది మనం క్లియర్గా చూడొచ్చు. ఇది అనేది ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్నే మనం ఎల్నినో అంటాం. దీనిపైన జరిగేటటువంటి సర్క్యులేషన్, అట్మాస్ఫిరిక్ అంటే వాతావరణంలో జరిగేటటువంటి గాలి ప్రసరణ ప్రక్రియని సదన్ ఆసిలేషన్ అంటాం. అంటే ఇదేంటంటే ఈ రెండింటిని కలిపి ఎన్సో అంటాం అనమాట. ఎల్నినో అనేది సముద్రం సంబంధించిన ప్రక్రియ, దానిపైన వాతావరణంలో జరిగే ప్రక్రియని సదన్ ఆసిలేషన్ అంటాం, ఎన్సో అంటాం. ఎల్నినో సదన్ ఆసిలేషన్. ఒకసారి ఫస్ట్ స్లైడ్కి వెళ్దాము. ఇప్పుడు మీరు ఎల్నినో గురించి చెప్పారు, లానినో ఏంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి? ఎల్నినోకు లానినోకు ఏంటి డిఫరెన్స్? ఎల్నినోకి లానినోకి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే అండి, పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రాంతంలో పశ్చిమ వైపు, తూర్పు వైపు ఉన్నటువంటి ఉపరితల ఉష్ణోగ్రతలని ఆధారంగా వాటి మధ్య ఉన్నటువంటి ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను ఆధారితంగా చేసుకుని మనం ఇది ఎల్నినో పరిస్థితి ఉందా, లానినో పరిస్థితి ఉందా, లేదా సాధారణ న్యూట్రల్ తటస్థ స్థితిలో ఉందా అనేది చెప్తామండి. సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే, పసిఫిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు అంటే డార్విన్, ఆస్ట్రేలియా అటు సైడు జనరల్గా ఉపరితల ఉష్ణోగ్రతలు, సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా పెరు, ఈక్వేటర్ అంటే ఈస్ట్ అండ్ సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రం వైపు ఏంటంటే ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఇది సాధారణమైన పరిస్థితి. ఈ సాధారణమైన పరిస్థితి రివర్స్ అయిందనుకోండి, అంటే పశ్చిమ వైపు డార్విన్, ఆస్ట్రేలియా వైపు ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి, అట్ ద సేమ్ టైము ఆ పెరు, ఈస్ట్ అండ్ సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రం అటు సైడ్ అనేది ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగినాయి అనుకోండి, అంటే పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖపు దరిదాపు ప్రాంతంలో మధ్య మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రం భాగంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే ఎక్కువ అవ్వడాన్ని
మనం ఎల్నినో అంటాం. అదేవిధంగా సాధారణంగా కంటే తక్కువ నమోదు కావడాన్ని లానినో అంటాం. అంటే తూర్పు మరియు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగా నమోదయ్యడం కంటే ఎక్కువ నమోదైంది అనుకోండి, ఆ ప్రక్రియని ఎల్నినో అంటాం. అదే సాధారణంగా కంటే ఉండాల్సిన చల్లదనం కంటే ఇంకా చల్లగా ఉన్నాయి అనుకోండి వాటర్, అది లానినో అంటాం జనరల్గా. లానినో ఇంపాక్ట్ ఏముంటుంది వెదర్ మీద కానీ? సో అదే ఎల్నినో అనేది ఏమో మనకి అడ్వర్స్ ఎఫెక్ట్, అంటే ప్రతికూల ప్రభావం ఉంటుంది. లానినో అనేది ఏంటంటే సానుకూల ప్రభావం, అంటే కొంచెం పాజిటివ్ రెస్పాన్స్, వర్షాలు ఎక్కువ ఉంటాయి. అది ఎలా ఎందుకు అనేది నేను కమింగ్ స్లైడ్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. అంటే నార్మల్ కండిషన్స్ అదేవిధంగా ఎల్నినో కండిషన్స్ కొద్దిగా కంపేర్ చేసి చెప్తారా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇది చూడండి, నేను మీకు సాధారణ పరిస్థితుల్లో మీకు ఏం చెప్పాను సార్, నేను పశ్చిమ వైపు అంటే డార్విన్ పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమ వైపు వెస్ట్ సైడ్ డార్విన్ ఆస్ట్రేలియా ఇక్కడ సైడ్ ఏంటి ఉంటుందంటే ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే తద్వారా ఏమవుద్ది, దానిపైన ఉన్నటువంటి గాలి వేడెక్కి మబ్బులు వర్షాలు అదంతా కొంచెం బాగుంటుంది అనమాట. అంటే పసిఫిక్ మహాసముద్రంలో వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వామ్ సీ సర్ఫేస్ టెంపరేచర్, అధిక సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అల్పపీడన ప్రభావం అండ్ మబ్బులు వానలు అవి మనకు ఆల్రెడీ జూన్ టు సెప్టెంబర్, అంటే ఇది మనకి మాన్సూన్ టైం, ఇండియన్ మాన్సూన్ టైంకి జూన్ టు సెప్టెంబర్కి పరిగణిస్తాం. ఆ జూన్ టు సెప్టెంబర్ టైంలో కూడా మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటారు, అంటే నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ కారిడార్ కూడా చాలా భూభాగం అంతా వేడిగా ఉంటుంది. అదంతా లో ప్రెషర్ ఏరియా ఉంటుంది అనమాట. ఆ లో ప్రెషర్ ఏరియాలోకి మనకి కింద సముద్రం ఇండియన్ ఓషన్కి ఏంటంటే ఒక 30-40 డిగ్రీల అక్కడ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది సముద్ర భాగంలో. లో ప్రెషర్ ఏరియా అంటే అల్పపీడన ప్రాంతం ఏమో భూభాగం ఇండియన్ భూభాగంలో ఉంటే, అధిక పీడన ప్రాంతం ఏమో హిందూ మహాసముద్రంలో ఉంటుందన్నమాట. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా సాధారణమైన పరిస్థితుల్లో హిందూ మహాసముద్రంలో ఉన్న అధిక పీడన ప్రాంతం నుంచి బలమైన గాలులు సముద్రం మీద నుంచి భారత భూభాగం మీదకి వెళ్తాయి అనమాట. ఆ వెళ్ళే గాలుల్నే మనం మాన్సూన్స్ అంటాం, అంటే ఋతుపవనాలు అంటాం. అవి స్లోగా ఫస్ట్ అండమాను, తర్వాత కేరళ, తర్వాత అలాగా ఆంధ్ర, దెన్ సెంట్రల్ ఇండియా, అంటే మధ్య భారత భూభాగం, అలా క్రమక్రమంగా భారతదేశం మొత్తం అలుముకుని వర్షపాతాన్ని ఇస్తాయి సాధారణ పరిస్థితుల్లో. ఈ సాధారణ పరిస్థితుల్లో ఇవి ఇలా బలంగా వీచడానికి ఇక్కడ మన పసిఫిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ఉన్నటువంటి ఈ అల్పపీడన ప్రాంతం కూడా కొంచెం బలంగా, ఒక అదనపు బలంగా ఉంటుందన్నమాట. కానీ మనకి ఎల్నినో టైంలో మనం ఏమనుకున్నాం, ఈ పశ్చిమ సైడ్ ఉండాల్సినటువంటి అల్పపీడన మరియు అధిక ఉపరితల ఉష్ణోగ్రత ప్రాంతం ఏదైతే ఉందో అది ఈస్ట్ సైడ్కి మూవ్ అయిపోతుందని చెప్పాను. ఎప్పుడైతే ఇక్కడ అల్పపీడన ప్రాంతం అనేది బలహీనపడిందో తద్వారా ఇది మన భారత ఋతుపవనాలు బలంగా భూమి భారత ఋతుపవనాలు అనేవి హిందూ సముద్ర భాగం నుంచి భారత భూభాగం వైపు బలంగా వచ్చేటటువంటి ఆ ప్రక్రియ అనేది కొంచెం బలహీనపడుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఇక్కడ ఒక అల్పపీడన ప్రాంతం ఉంది, మరియు మన భారత భూభాగంలో కూడా నార్త్ వెస్ట్ సౌత్ ఈస్ట్ కారిడార్ కూడా ఒక అల్పపీడన భాగం ఉంది. సో ఇది మొత్తం స్ట్రెచ్ ఉండడం వల్ల కొంచెం బలంగా గాలులు వచ్చాయి సాధారణ పరిస్థితుల్లో. ఎప్పుడైతే ఈ అల్పపీడన ప్రాంతం అనేది ఈస్ట్ వైపు అంటే తూర్పు వైపు మారిపోతుందో తద్వారా ఏమవుతుందంటే ఆ బలంగా వచ్చే గాలుల తాలూకా ఇదనేది కొంచెం బలహీనపడతాయి. తద్వారా మనకి రావాల్సినంత అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది భారత భూభాగం వైపు రాదనమాట. ఆ విధంగా మనకి ఎల్నినో అనేది ఋతుపవనాలని ఇలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది అనమాట. ఇది సో ఇప్పుడు ఇది అంటే ఇన్కాయిస్ చేసిన మోడల్ ఏంటి, ప్రిడిక్ట్ చేయడానికి చేసిన మోడల్ ఏంటి? ఎస్ సార్, ఇప్పుడు మీరు ఈ ఎల్నినో గురించి ఇన్కాయిస్ యాక్చువల్ ఏం చేస్తున్నారంటే ఇన్కాయిస్లో వివిధ రకాలమైన న్యూమరికల్ మోడల్స్ రన్ చేస్తారు. సో ఇన్కాయిస్ గోడాస్ అంటాం ఒక మోడల్. సో ఈ ఇన్కాయిస్ న్యూమరికల్ మోడల్స్ కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏఎంఎల్ బేస్డ్ మోడల్స్ని యూజ్ చేసి ఒక డీప్ లెర్నింగ్ మోడల్ అంటాం. దాన్ని బీసీఎన్ఎన్ బయాషన్ కన్వల్షన్ న్యూరల్ నెట్వర్క్ అంటారు. సో ఈ న్యూమరికల్ మోడల్స్ తాలూకా అవుట్పుట్స్ని ప్లస్ ఈ డీప్ లెర్నింగ్ మోడల్స్ తాలూకా టెక్నాలజీని యూజ్ చేసి కంబైన్డ్గా మనం ఇన్కాయిస్ ఏం చెప్తుందంటే, ఇన్కాయిస్ వారు ఇక్కడ ఈ ఆర్కిటెక్ట్ అంతా ఇన్కాయిస్ వారు డెవలప్ చేసి ఈ మోడల్ని ఆధారితంగా చేసుకుని నెక్స్ట్ రాగల 12 months టైం స్టెప్స్లో ఎలా ఏ ప్రక్రియ అంటే మీకు ఇందాక చెప్పాను, నాకు ఎన్సో అనేది ఒక సముద్రము మరియు సముద్రపైన వాతావరణ పరస్పర కలయిక వల్ల ఏర్పడిన ప్రక్రియని ఎన్సో అంటాం. దానిలో వెచ్చని దశని ఎల్నినో అంటాం, చల్లని దశనేమో లానినో అంటాం అని చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు ఈ మోడల్ మేము గడిచిన ఒక 3 నెలల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మరియు ఉపరితల ఉష్ణోగ్రతలు అంటే
వివిధ లోతుల్లో ఉష్ణోగ్రత ఎలా ఉంది, ఆ 3 నెలలు గడిచిన 3 నెలలు, ఇప్పుడు మే నెలకి బులెటిన్ ఇష్యూ చేసాం అంటే మే, ఏప్రిల్, మార్చ్, ఈ మే ఆ ముందు వెనకాల 3 నెలలు అనేవి ఉపరితల ఉష్ణోగ్రతలు ఉపరితల ఉష్ణోగ్రతలు అనేవి ఎలా ఉన్నాయి అని ఆధారితంగా చేసుకుని నెక్స్ట్ రాగల 12 నెలలు 10 నెలల్లో ఏ ఫేజ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఎల్నినో ఫేజ్ ఎక్కువ ఉంటుందా, లానినో ఫేజ్ ఎక్కువ ఉంటుందా, లేదా సమతా స్థితి తటస్థ స్థితి ఎక్కువ ఉంటుందా అనేది మనం చెప్తాం అనమాట. ఇదిగోండి దానికి సంబంధించిన కొన్ని హైలైట్స్ ఏంటంటే ఇన్పుట్ డేటా ఏం తీసుకుంటుంది, మనకు అవుట్పుట్ ఏమిస్తుంది అని చెప్పి ఇలా. సో దీనికి సంబంధించిన ఒక రీసెర్చ్ స్టడీ ఎక్కడ మనకి ఒక సైంటిఫిక్ పబ్లికేషన్స్లో హైలీ ఇంపాక్ట్ జర్నల్స్లో ఇది దానికి సంబంధించిన ఎలా డెవలప్ చేశారు రీసెర్చ్ అనేది అక్కడ మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇన్క్వైరీస్ వాళ్ళు ఇష్యూ చేసిన బులెటిన్స్లో మేము చెప్పినట్టు ఆ పసిఫిక్ మహాసముద్రం తాలూకా భూమధ్యరేఖ దరిదాపు ప్రాంతంలో ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య అంటే పశ్చిమ మరియు తూర్పు మధ్య ఉన్నటువంటి ఉపరితల ఉష్ణోగ్రతల్లోని వ్యత్యాసాలను మనం చూస్తే ఇప్పుడు మే 2026కి ఆ వ్యత్యాసం అనేది పాజిటివ్లో ఉంది. పాజిటివ్ని జనరల్గా ఎల్నినో అంటాం, నెగిటివ్ని అంటే నెగిటివ్ అంటే తక్కువ ఉష్ణోగ్రతలు అని, పాజిటివ్ అంటే లో టెంపరేచర్స్ అని, అదే ఎక్కువ అంటే హై టెంపరేచర్స్ అని. సో మనం ఆల్రెడీ ఎల్నినో అంటే తూర్పు మరియు పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్నినో అని చెప్పినాను. ఇప్పుడు చూడండి మా మోడల్స్ ఇప్పుడు చూస్తే ఇవి మే నెలలో ఎల్నినో కండిషన్స్ని ఇండికేట్ చేస్తుంది. అంటే శివ గారు ఇప్పుడు మే 2026లోనే మీరు ప్రిడిక్ట్ చేశారా, ఇన్కాయిస్ ప్రిడిక్ట్ చేసింది అంటే ఎల్నినో ఇంపాక్ట్ ఉంది లేకపోతే ల్యాండ్ అవుతుంది అనేది ప్రిడిక్ట్ చేసినట్ల ఈ మ్యాప్ ఏం చెప్తుంది? ఈ మ్యాప్ ఏం చెప్తుందంటే 2006లో రెడ్ మార్క్ గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రతి మంత్కి ఆ పర్టికులర్ అంటే పసిఫిక్ మహాసముద్రం భూమధ్యరేఖ దరిదాపుల్లో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసాలు అనేవి ప్రతి నెల ఎలా ఉన్నాయి, పాజిటివ్గా అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయా తగ్గుతూ వచ్చాయని చెప్పి ఈ మ్యాప్ చెప్తుందండి. అయితే ఇప్పుడు 0 నుంచి 1కి మధ్యలో ఉంది. ఇప్పుడు చూసారంటే మే 22 ఒక 2 years బ్యాక్ చూస్తే ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం అనేది 0.5 డిఫరెన్స్ ఉందన్నమాట. ఆ రెండు పోల్స్ మధ్య ఆ రెండు బౌండరీస్ దగ్గర పశ్చిమానికి మరియు తూర్పుకి పసిఫిక్ మహాసముద్రం ఆ రెండు ఏరియాస్ మధ్య ఉపరితల ఉష్ణోగ్రతల డిఫరెన్స్ అనేది ఇంత ఉందన్నమాట. అదే అలా చూస్తూ పోతే మనకి ఇక్కడ మధ్యలో ఈ నవంబరు అక్టోబరు 2025 టైంలో ఆ ఉష్ణోగ్రతల డిఫరెన్స్ అనేది తగ్గింది. ఎక్కడ అంటే నెగిటివ్ చూపిస్తుంది, అంటే చల్లని వాతావరణం అనేది క్రియేట్ అయింది, లానినా కండిషన్ చూపిస్తుంది. అదే ఇప్పుడు మనం చూస్తే ఈ రీసెంట్ చూస్తే ఇప్పుడు ఇది పెరుగుతుంది, అంటే మనం ఎల్నినో ఉందని చెప్తున్నాం, అది యాక్చువల్గా మనం న్యూమరికల్ మోడల్స్ లో అది రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ BCN సంబంధించిన మోడల్ ఫోర్కాస్ట్ ఇదిగోండి. ఇప్పుడు మనం చూస్తే ఇందాక ఇది ఉపరితలం అంటే పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు మరియు ఈ భూమధ్యరేఖ దరిదాపు ప్రాంతంలో ఒక ఏరియా తీసుకుని ఆ ఏరియాలో సముద్రం వివిధ లోతుల్లో ఉష్ణోగ్రత ఎలా ఉంది. ఈ ఎడం చేతి వైపుదేమో పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం మీద ప్రస్తుతానికి ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి అనేది చెప్తుంది ఒక ప్లాటు. కుడి చేతి వైపుదేమో ఈ ఒక ఏదో ఒక లేయర్లో తీసుకోండి, ఉదాహరణకి భూమధ్యరేఖ దగ్గరలో ఒక ప్రాంతం తీసుకుంటే ఆ ప్రాంతంలో వివిధ లోతుల్లో ఈ ప్రాంతం గుండా వివిధ క్రాస్ సెక్షనల్గా చూడాలి మనం. వివిధ లోతుల్లో ఉష్ణోగ్రతలు అనేవి ఎలా ఎలా చేంజ్ అవుతూ వస్తున్నాయి చూస్తే మే నెలకి మీకు చెప్పినట్టు నేను ఎల్నినో అంటే ఏంటంటే పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ వైపు నుంచి అధిక ఉష్ణోగ్రతలు తూర్పు వైపు మళ్లించబడతాయి అని చెప్పాం మనం క్లియర్గా. ఇదిగోండి ఈ రెడ్ కలర్ ఇండికేట్స్ పాజిటివ్ హై టెంపరేచర్స్, బ్లూ కలర్ ఇండికేట్స్ నెగిటివ్ అనామలీ అంటాం, అంటే లో టెంపరేచర్స్. మనం ఇది చూస్తే మే నెల టైంకి ఈ సబ్ సర్ఫేస్ అంటే సముద్రం తాలూకా వివిధ లోతుల్లోని ఉష్ణోగ్రతలు చూస్తే ఈ పసిఫిక్ మహాసముద్రం ఏరియాలో పశ్చిమ నుంచి తూర్పుకి మనకి క్లియర్గా ఈ పశ్చిమ నుంచి తూర్పుకి ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ వెళ్తున్నట్టు మనం చూడొచ్చు. నెక్స్ట్ మ్యాప్లో కూడా మనం క్లియర్గా చూడవచ్చు. గడిచిన ఇదిగోండి ఈ మ్యాప్లో చూడొచ్చు జనవరి 26 టైంకి ఉపరితల ఉష్ణోగ్రతలు అలా ఉన్నాయి చూడండి. అదేవిధంగా ఇక్కడ మనకి జనరల్గానే అయితే ఇక్కడ మామూలుగా మనకేంటి వెచ్చగా ఉండాలి, అంటే పాజిటివ్ అంటే వెచ్చగా ఉండాలి, ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండాలి కంపేర్ టు ఈస్ట్ సైడ్ అంటే మధ్య మరియు సెంట్రల్ పసిఫిక్ ఓషన్. అదే క్రమక్రమంగా మీరు చూస్తే ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో అంటే చల్లని వాటర్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తూ
ఏప్రిల్ ఆ టైంకి మే టైంకి ఇక్కడ పెరుగుతూ వచ్చింది ఇది సర్ఫేస్ లో అండి ఇది. అంటే ఓకే. మన పసిఫిక్ మహాసముద్రుని బ్లూ అంతా డిసప్పేర్ అయింది ఏంటి దాని ఇండికేషన్? ఏప్రిల్ మే వచ్చే వరకు బ్లూ కలర్ అంతా డిసప్పేర్ అయింది కదా. అదేనండి బ్లూ అంటే ఏం చెప్పామండి, చల్లని వాటర్. అవును. చల్లని వాటర్ సాధారణమైన పరిస్థితుల్లో చల్లని వాటర్ మనం ఎక్కడ ఉంటుందని చెప్పాం, తూర్పు మరియు మధ్య పసిఫిక్ మహాసముద్రం భాగంలో ఉంటుందని చెప్పాం. వెస్ట్ అంటే ఈ పశ్చిమానైతేనేమో వామ్ వాటర్ ఉంటుందని చెప్పాం. వామ్ అంటే రెడ్ కలర్, బ్లూ అంటేనేమో కోల్డ్ అంటే చల్లని వాటర్ అండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ జనవరి 2026 నుంచి చూస్తే క్రమక్రమంగా ఈ రెడ్ అండ్ బ్లూ అంటే చల్లని మరియు వేడి వాటర్ తాలూకా పొజిషన్స్ అనేవి రివర్స్ అవుతూ వచ్చినాయి. దాన్ని మనం క్లియర్గా ఈ పిక్చర్లో చూడొచ్చు. ఇక్కడ చూసినప్పుడు మామూలుగా అయితే ఇక్కడ తక్కువ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి, అయితే క్రమక్రమంగా ఈ ఉష్ణోగ్రతలు ఇక్కడ పెరుగుతూ వచ్చినాయి సర్ఫేస్లో. దానికి కరస్పాండింగ్ వివిధ సముద్రం యొక్క వివిధ లోతుల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి చూస్తే మీరు చూడండి, జనవరి నుంచి పశ్చిమాన వైపు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు, వివిధ లోతుల్లో ఉన్న ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తూర్పు వైపు మళ్లించడం జరుగుతుంది. చూసారు కదండి ఈ ఎవల్యూషన్. అంటే దట్ ఇండికేట్స్ ది ఎల్ నినో ఈజ్ హ్యాపెనింగ్. ఎల్ నినో అనేది క్లియర్గా మనకి ఎవిడెంట్ అవుతున్నట్టు. అదేవిధంగా దాని ప్రాబబిలిటీ మేము చెప్పినట్టు ఇన్కాయిస్ వాళ్ళు BCN అనే ఒక మోడల్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ న్యూమరికల్ మోడల్ అవుట్పుట్స్ యూజ్ చేసి ఎల్ నినో యొక్క దశని, ఎన్సో యొక్క దశ, ఎల్ నినో రాబోతుందా, ఎల్ నినోకి ఎక్కువ ఛాన్స్ ఉందా, లా నినోకి ఎక్కువ ఛాన్స్ ఉందా, లేదా తటస్థమైన ఎక్కువ ఛాన్స్ ఉందా, కమింగ్ నెక్స్ట్ 9 to 1 year ఆల్మోస్ట్ మనం ప్రతి మంత్ ఇచ్చిన బులెటిన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూస్తే ఈ రెడ్ ఏమో ఇండికేట్స్ ఎల్ నినో, బ్లూ ఏమో లా నినో ఫేజ్, ఇది గ్రే కలర్ ఏమో సమతా స్థితి, తటస్థ స్థితి. మీరు జనవరి దగ్గర నుంచి చూస్తే ఇది జాన్ టైంలో ప్రిడిక్ట్ చేసాం మనం. అప్పటికి ఎల్ నినో క్లియర్ గా రెడ్ బార్స్ అని అంత క్లియర్ గా ఇంకా రాలేదు, అప్పటికి లా నినో స్టేజ్ ఉంది. ఫిబ్రవరి కొద్దిగా మీరు చూస్తే క్రమక్రమంగా ఈ రెడ్ బార్స్ అనేవి ఎవెన్చువల్ గా పెరుగుతూ వచ్చింది. అంటే ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలోనే ఇన్కాయిస్ తాలూకు మోడల్స్ అనేవి ఎల్ నినో రాబోతుందని చెప్పి క్లియర్ ఇండికేషన్స్ అని ఇవ్వడం మొదలెట్టింది. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ మంత్ ప్రిడిక్షన్ చూస్తే మనకి మే నెల ఈ రెడ్ బార్స్ అన్ని కూడా ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్కి ఎక్కువ 3 దశల్లో ఏ దశకి ఎక్కువ సంభావ్యత ఉందంటే ఈ ఆల్మోస్ట్ ఎల్ నినో 80% చూపిస్తుంది. మే జూన్ జూలై అంటే జూన్ పరిగణిస్తాం. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే ఓవరాల్ గా ఎల్ నినో ల్యాండ్ అయింది. అవును సార్. ఇప్పుడు ప్రతి మంత్ కి 3 దశలు ఎంతెంత పర్సంటేజ్ తో ఉన్నాయని చూపిస్తుంది ఇది. అదే. సో అలాగే గతంలో ఎట్లా ఉండేది అంటే ఎల్ నినో ఇంపాక్ట్ అంటే గతంలో కూడా ఉందా, వరల్డ్ లో ఆ ఇంపాక్ట్ ఉందా, గతంలో ఎంత ఇంపాక్ట్ ఉంది, ఇప్పుడు కంపేర్ టు 2026 కంపేర్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది సార్? సో గతంలో కూడా ఎల్ నినో ఈవెంట్స్ అనేవి మనకి ఎల్ నినో ఈవెంట్స్ సాధారణంగా ఎప్పుడు వస్తానే ఉన్నాయి సార్. మనం రీసెంట్ 2090s మధ్య నుంచే దీని యొక్క స్టడీస్ అనేవి ఎక్కువగా చేయడం మొదలు పెట్టాం. దానివల్ల మనకి ఎక్కువ అవగాహన అనేది వచ్చింది. సో అయితే 1997లో 1972 అండ్ 82 ఈ 1997 అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎల్ నినో అన్నమాట. సో అలాంటి పీరియడ్స్ వచ్చినాయి. ఇప్పుడు సుమారుగా ఇప్పుడున్న ఎల్ నినో కండిషన్స్ కూడా దగ్గరగా దానికి ఈక్వల్గా ఉండబోతుంది. డాటా ఉందా మనకి? 97 డాటా ఉందా ప్రస్తుతం అందుబాటులో జనరల్ గా కంపేర్ చేయడానికి? ఈ ప్లాటే సార్. అంటే ఈ ప్లాట్ ఏం చెప్తుందంటే మనకి గడిచిన 1982 నుంచి 2026 వరకు ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరాలు ఎల్ నినో రిపోర్ట్ చేసినాయి, ఏ సంవత్సరాలు లా నినో ఈవెంట్స్ రిపోర్ట్ చేసినాయి అని మనకు చెప్తుంది. అయితే ఈ ఎల్ నినో ఈవెంట్స్ వచ్చిన ప్రతిసారి మన భారత్ సంబంధించిన ఋతుపవనాలు అనేవి ప్రతికూలంగానే ఎఫెక్ట్ అవుతాయని కాదు. కొన్నిసార్లు ఇప్పుడు 1997 అనేది సూపర్ ఎల్ నినో, వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో, చాలా విపరీతమైన అంటే ప్రభావితమైన ఎల్ నినో. కానీ అప్పుడు మన భారత ఋతుపవనాలు అనేవి స్టిల్ బాగానే ఉన్నాయి, అంటే సానుకూలంగానే ఉంది. ఎందువల్ల అంటే ఆ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ప్రక్రియ లాగే మనకి భారతదేశంలో కూడా హిందూ మహాసముద్రంలో కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. దాన్ని IOD అంటారు, ఇండియన్ ఓషన్ డైపోల్. అంటే పసిఫిక్ మహాసముద్రంలో పశ్చిమాను తూర్పు మధ్య ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల ఏర్పడే ప్రక్రియని ఎల్ నినో అని ఎలా అయితే అంటున్నామో, ఇక్కడ హిందూ మహాసముద్రంలో కూడా పశ్చిమ మరియు తూర్పు ఉపరితల ఉష్ణోగ్రతల వ్యత్యాసాల మధ్య ఏర్పడే ప్రక్రియని మనం IOD అంటారు. IOD అయితే ఎల్ నినో న్యూట్రలైజ్ అయిపోతుంది అనుకుంటా. న్యూట్రలైజ్ అవుతుంది అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తే హిస్టారికల్ ఈవెంట్స్ లో చూస్తే మనకి ఎప్పుడైతే ఎల్ నినో వచ్చిందో అప్పుడు సైమల్టేనియస్ గా IOD ఉన్నప్పుడు ఎల్ నినో తాలూకా ప్రతికూల ప్రభావం ఋతుపవనాల మీద కొంతమేరకు అది కౌంటర్ అటాక్ చేసింది, తగ్గించింది అనమాట, మినిమైజ్ చేసింది. 1997లో స్ట్రాంగెస్ట్ ఎల్ నినో ఇయర్. యాక్చువల్ గా అప్పుడు IOD లేకుండా పోయి ఉంటుంటే
మేబీ చాలా డ్రౌట్ కండిషన్స్, లెస్ రైన్ఫాల్ ఉండేదేమో. కానీ అక్కడ అదే టైంకి పాజిటివ్ ఐ అనేది స్ట్రాంగ్గా ఉంది. తద్వారా ఏమవుతుందంటే ఎల్నినో అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా భారత ఋతుపవనాల మీద అది ప్రతికూల ప్రభావం అనేది చూపించలేకపోయింది. అక్కడ లక్కీగా మనకి ఎల్నినో ఐఓడి అనేది ఉంది. అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇదంతా పసిఫిక్ ఓషన్ సార్. ఇప్పుడు వీటిని మనం ఏంటంటారంటే టెలికనెక్షన్స్ అంటారు. యాక్చువల్గా ఈ ఫినామినా మొత్తాన్ని ఏమంటారంటే టెలికనెక్షన్. టెలి అంటే లాంగ్, కనెక్షన్స్ అంటే కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు ఎందుకు మనం పసిఫిక్ సముద్రంలో జరిగింది భారతదేశం మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందని మీరు అడిగితే, ఇది పసిఫిక్ మహాసముద్రం అంటే ఉన్న మహాసముద్రాలన్నింటిలో కల్లా పెద్దది. సో ఈ పసిఫిక్ మహాసముద్రంలో జరిగే సముద్రం మరియు సముద్రం పైన ఉన్నటువంటి వాతావరణంలో మధ్య జరిగే పరస్పర ప్రక్రియ అనేది మిగిలిన భూ వాతావరణం మొత్తాన్ని కూడా ఇంపాక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్లోబ్ ఉంటుంది సార్ మీరు చూస్తే సైజ్. సో పసిఫిక్ దీని వల్ల ఏమవుతుందంటే ఇది దాన్ని నైబరింగ్ ఏంటి మన ఇండియన్ మాన్సూన్ సిస్టమ్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇదంతా కూడా లో ప్రెషర్ ఏరియా ఉంటుంది నార్మల్ కండిషన్ లో, ఇక్కడ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. సో జనరల్ గా ఏమవుతుందంటే విండ్స్ అనేవి గాలులు హై ప్రెషర్ అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతంకి వెళ్తాయి. ఎప్పుడైతే ఎల్నినో కండిషన్ ఏర్పడుతుందో ఇక్కడ ఉండాల్సినటువంటి అల్పపీడనం వామ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈస్ట్ వైపు మూవ్ అయిపోతాయి, ఇలా తూర్పు వైపు. తద్వారా ఏమవుతుందంటే ఈ అల్పపీడన ప్రాంతం ఇంతవరకు ఇంత ఉండేది కానీ ఇప్పుడు ఇంతే ఉంటుందన్నమాట. సో బలం ఇక్కడ నుంచి అధిక పీడనం నుంచి గాలుల్ని బలంగా లాక్కోవడానికి సాధారణ పరిస్థితులు అయితే ఇంత ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ బలం అనేది ఇంతవరకే రిస్ట్రిక్ట్ అయిపోతుంది. తద్వారా మనకి ఋతుపవనాల తాలూకా ప్రభావం, ఋతుపవనాల నుంచి రావాల్సిన అంటే వర్షపాతం కూడా తగ్గుతూ క్రమంగా వస్తుంది అనమాట ఆ పరిస్థితుల్లో. సో ఇవన్నీ కూడా రకరకాల ఇంపాక్ట్స్ అనమాట. అంటే ఎల్నినో టైంలో ఒక్క ఇండియన్ ఓషన్ ఒకటే కాదు, మన భారత ఋతుపవనాలే కాకుండా ఇండోనేషియాలో, ఆస్ట్రేలియాలో వైల్డ్ ఫైర్స్, ఇండోనేషియాలో డ్రై కండిషన్స్, అదేవిధంగా పెరూలోనేమో విపరీతమైన వర్షాలు, అక్కడ ఫిషింగ్ అయిన యాక్చువల్గా పెరు ఈక్వేడర్ ఆ ప్రాంతాల్లో అంటే తూర్పు అవునండి. మనకి భారత భూభాగంలో అయితే వర్షాలు రావాలి కానీ వర్షాలు రాకుండా డ్రై కండిషన్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఇక్కడ పెరుగు కండిషన్ లో జనరల్ గా అయితే అక్కడ ఈ టైంలో వర్షాలు ఉండవు. కానీ అక్కడ సముద్రంలో పెరుగు కోస్ట్ తీర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ రావడం, అక్కడ ఎక్కువగా చేపలు ఉంటాయి అనమాట. వాళ్ళకి కోల్డ్ కండిషన్స్ ఉండడం వల్ల సముద్రంలో అప్వెల్లింగ్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. అంటే సముద్రం ఉపరితల లోతుల్లో ఉన్న చల్లని నీరు పైకి వచ్చే ప్రక్రియను సముద్రం ఓషనోగ్రఫీలో మనం అప్వెల్లింగ్ అంటాం. ఆ ప్రక్రియ వల్ల ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ప్రొడక్టివిటీ బాగా ఎక్కువ ఉండి కింద నీరుకి ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ చల్లని నీళ్ళు పైకి రావడం వల్ల అక్కడ సముద్రంలో చేపలు ఇవన్నీ ఎక్కువ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల అది వాళ్ళకి ఒక మంచి ఎకానమీ కింద ఉంటుంది. అది కూడా ఇప్పుడు దెబ్బతింటది, ఎందుకంటే అక్కడ అంతా చల్లని నీరు ఉండదు కదా ఇప్పుడు ఎల్నినో టైంలో, వామ్ వాటర్ వచ్చేస్తుంది. సో తద్వారా అక్కడ వాళ్ళకి వర్షపాతాలు అన్నెసరీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్, ఫిష్ క్యాచింగ్ మొత్తం తగ్గుతుంది. అదేవిధంగా ఆస్ట్రేలియాలో కూడా డ్రై కండిషన్స్, వైల్డ్ ఫైర్, బుష్ ఫైర్ ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ కూడా. మన కోస్టల్ ఏరియాలో ఏంటి ఇంపాక్ట్ దీని వల్ల? మనకు ఉంది కదా మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇట్లా, మన కోస్టల్ ఒరిస్సా మనకి ఇంపాక్ట్ ఏముంటుంది? మన కోస్టల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, కోస్టల్లో ఇప్పుడు మనం చూసామంటే బే ఆఫ్ బెంగాల్లో ఇప్పుడు ఈ ఎల్నినో పర్టికులర్ ప్రభావం వల్ల మాన్సూన్ ఒకటే కాకుండా కొంచెం లోకలైజ్డ్ వేరే ఇప్పుడు ఫిషింగ్ యాక్టివిటీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, అలాగే ఈ కోస్టల్ యాక్టివిటీస్లో అరేబియా మహాసముద్రం మీద కొంచెం కామ్గా ఉంటుంది సార్. అంటే విండ్స్ కానీ విండ్ సీస్ కానీ ఇవన్నీ కూడా, అంటే ఈ ఎల్నినో అనేది ఒక్క ఋతుపవనాలు మాత్రమే కాదు, మిగిలిన వేవ్ క్లైమేట్ మన అలల పరిస్థితిని కూడా తారుమారు అంటే ప్రభావితం చేయగలదు అనమాట. ఇప్పుడు అరేబియన్ సీలో ఈ టైంలో కొంచెం అలలు కొంచెం కామ్గా ఉంటాయి. ఏదైనా సీ ఆపరేషన్స్కి కొంచెం ఫేవరబుల్ విండోస్ అంటాం, అంటే సేఫ్ విండోస్ అని అడుగుతాం కదా, అలా ఇప్పుడు ఏదైనా మరీన్ ఆపరేషన్ చేయడానికి అరేబియన్స్ అనేది కొంచెం కామ్గా ఉండొచ్చు. అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట, అంటే కొంచెం రఫ్ ఓషన్ వెదర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కన్నా ఇప్పుడు మనం చూస్తే ఇది ఇంకొక సముద్రంలో ఈ ఎల్నినో వల్ల నెక్స్ట్ ఇంపాక్ట్ అయ్యే సిస్టమ్ ఏంటంటే ఎకోసిస్టమ్, మరీన్ ఎకోసిస్టమ్, ఫిషరీస్ అని చెప్పాను. సముద్రం ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హీట్ కంటెంట్ అనేది పెరుగుద్ది. దానివల్ల ఏంటంటే ఆ స్ట్రాటిఫికేషన్ అంటే లేయర్ వాటర్ అనేది అది చాలా ఎక్కువ ఉండడం వల్ల సముద్రం అంతా కూడా హీట్ వేవ్స్, ఇప్పుడు భూమి మీద హీట్ వేవ్స్ అని చెప్పి ఐఎండి వాళ్ళు ఎలా అయితే మనకి బాగా హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా అయితే హీట్ వేవ్ వార్నింగ్స్ అని ఎలా వేస్తున్నారో, ఈ మరీన్ సముద్రంలో కూడా హీట్ వేవ్ తాలూకా పీరియడ్స్ అనేవి ప్రొలాంగ్ అవ్వచ్చు ఫ్యూచర్లో, కమింగ్ 1 yearలో కానీ లేదా 6 monthsలో కానీ. దేర్ ఈజ్ హై ఛాన్స్ టు రిపోర్ట్ ద రిపీటెడ్
మీ హీట్ వేవ్ ఈవెంట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ఆల్ మన బిందు మహాసముద్రం, ఋతుపవనాలు, భూభాగం కూడా. శివయ్య గారు, ఇప్పుడు మాన్సూన్ అనేది స్టార్ట్ అయింది, ఆన్సెట్ అయింది అంటాం కదా, ఇప్పటికీ అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇప్పటికి పరిస్థితి ఏంటి? అంటే అసెస్ చేస్తే ఏముంది, డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉందా, దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది ఏంటి మనకు ఉన్న సమాచారం ప్రకారం? ఆల్రెడీ ఇప్పుడు మనం ఇది June 22 సార్, అంటే June 23 టుడే. సో మనకి రావాల్సిన అమౌంట్ కన్నా, వర్షపాతం కన్నా జూన్ నెలలో జనరల్గా ఎంత వర్షపాతం పడాలో అంతకన్నా మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రెయిన్ఫాల్ అనేది డెఫిషిట్ అయ్యాం. ఐఎండీ అధికారికంగా రీసెంట్గా ప్రకటించారు. మనకి ఈ జూన్ టైంలో, జూన్ నెలలో ఎంతైతే వర్షపాతం రావాలో అంత వర్షపాతం అనేది రాలేదు. సో ఇది ఖచ్చితంగా డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ఎల్నినో అనేది అధికారికంగా ఐఎండీ కూడా ప్రకటించారు. మనం అలా చూస్తే దీనికి మనం ఇంకొకటి కూడా చెప్పాం ఏంటంటే, ఎల్నినో వచ్చినప్పుడు మనకి హిందూ మహాసముద్రంలో ఐఓడి అనేది ఉంటే గనక మనకు అంత ప్రతికూల ప్రభావం అనేది తగ్గి ఉండే అవకాశం ఉండొచ్చు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు కూడా ఏమి లేవు. ఇప్పుడు మనకి ఐఓడి చూసుకుంటే, ఐఓడి అనేది స్ట్రాంగెస్ట్ ఐఓడి పరిస్థితులు ఏమి మనకి ఇక్కడ కనపడట్లేదు విదిన్ ఐఎండీ. కానీ అందువల్ల ఏంటంటే ఐఎండీ క్లియర్గా చెప్పింది దేర్ ఇస్ అ క్లియర్ డెఫిషియెంట్ ఇన్ ద రెయిన్ఫాల్ అని చెప్పేసి. ఇగోండి ఇవన్నీ కూడా ఎఫెక్టెడ్ ఇంపాక్ట్స్ అనమాట. మెరైన్ హీట్ వేవ్స్, అదేవిధంగా హార్మ్ఫుల్ ఆల్గైల్ బ్లూమ్స్, పొటెన్షియల్ ఫిషింగ్ జోన్, ఇవన్నీ కూడా మనం ఇన్కాయిస్ వాళ్ళు ఇవన్నీ సర్వీసెస్ ఇస్తారు. ఈ అన్నిటిలో కూడా దీని యొక్క ప్రభావం అనేది క్రమక్రమంగా, ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఫిషెస్ చూస్తే ఈ సార్డిన్, మ్యాక్రెల్, వీటి తాలూకా ఈ వార్మ్ టెంపరేచర్స్ వల్ల వాటి తాలూకా ప్రొడక్షన్ కానీ, దాని ఫిష్ క్యాచ్ అవైలబిలిటీ కానీ, అదేవిధంగా మైగ్రేషన్స్ ఆఫ్ ఫిషెస్, దీస్ ఆర్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ మనకి ఎల్నినో అనేది మనం క్లియర్గా చెప్పొచ్చు. కమింగ్ నెక్స్ట్ 1 year to 5 monthsలో కొరల్స్, మీకు కొరల్స్ ఏంటంటే, కొరల్స్ అంటే మీకు చూడొచ్చు సముద్ర అడుగులో రంగురంగుల మొక్కల్లా ఉంటాయి అనమాట. అవి కూడా ఎక్కువ బ్లీచ్ అయిపోవడానికి, చనిపోవడం అంటే అట్లా ఈ రంగురంగులు వదిలేసి వైట్ కలర్లో వచ్చేస్తే దాన్ని బ్లీచింగ్ అంటాం. ఈ టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అవి కూడా చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటాయి అనమాట. కమింగ్ 1 year or 6 months దీని ఇంపాక్ట్ ఉన్నంత. అయితే ఎల్నినోను స్టడీ చేస్తున్న ఇన్కాయిస్ రీసెంట్గా బులెటిన్ కూడా రిలీజ్ చేసింది. ఎవ్రీ మంత్ రిలీజ్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకుంది. రీసెంట్గా ఎల్నినోకి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా తయారు చేసింది. శివయ్య గారు నడదాం, సైంటిస్ట్ శివయ్య గారు, ఏంటి ఈ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, దాంట్లో ఏమేమి అంశాలు ఉంటాయో సరే, ఎందుకు మీ ఇన్కాయిస్ బులెటిన్ రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఇక పైన కూడా ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తారా, ఏం అంశాలు దాంట్లో ప్రధానంగా మీరు చెప్తారు? ఇది బేసిక్గా ఏంటంటే, ప్రతి సంవత్సరం పత్తి సాధారణంగా ఎల్నినో సంబంధించి ఎన్సో బులెటిన్ అని చెప్పేసి, ఎన్సో అవుట్లుక్ అని ప్రతి నెల 5వ తారీఖున ఇన్కాయిస్ వాళ్ళు జారీ చేస్తారు సార్. ఇదేంటంటే, ఇది ఎన్సో స్పెషల్ బులెటిన్ అంటాం. ఎప్పుడైతే ఎన్సో అనేది నార్మల్గా ఉన్నప్పుడు అది మనకి ప్రభావితం చేయదు కాబట్టి దాని గురించి దెర్ ఈజ్ నో స్పెషల్ ఫోకస్. ఎప్పుడైతే ఎన్సో తాలూకా ఎఫెక్ట్ అనేది ఎల్నినో కానీ, లానినా కానీ కండిషన్స్ అనేవి ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో మనం స్పెషల్ బులెటిన్ కింద దీన్ని ప్రతి మంత్ 15వ తారీఖున రిలీజ్ చేస్తామండి. దీంట్లో స్పెషల్గా ఏంటంటే, జనరల్గా ఎప్పుడు ప్రతి నెల 5వ తారీఖున ఇచ్చే బులెటిన్తో కాకుండా దీనిలో స్పెషల్ అంశాలు ఏమేమి ఉంటాయంటే, ఏ కేటగిరీస్ ఆఫ్ మరీన్ ఎకోసిస్టమ్స్ అనేవి ఇంపాక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది, అదేవిధంగా ఏ ఇండస్ట్రీస్ జనరల్గా ఎటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు, లేదంటే ఎలా ఉంటాయి వాళ్ళ స్కోప్ అనేది, అండ్ అదర్ కాన్సిక్వెన్సెస్, అడ్వైజరీ, అండ్ మరి ఇన్కాయిస్ వాళ్ళు ఇచ్చేటటువంటి బులెటిన్స్ని ఎప్పుడు ఎలా చూడాలి, ఈ టైంలో ఈ బులెటిన్స్ అనేది వివిధ రకాల కోస్టల్ కమ్యూనిటీస్లో రోజు ఎంగేజ్ అయ్యే యాక్టివిటీస్ ప్లస్ వాళ్ళ మరీన్ ఆపరేషన్స్కి దీని తాలూకా ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది కొంచెం కాషనరీ మెషర్స్తో కలిపి ఈ బులెటిన్ని ప్రతి నెల 15వ తారీఖున ఈ ఎల్నినో పీరియడ్ వరకు మ్యాక్సిమం జారీ చేస్తారు సార్. షూర్. ఇప్పుడు ఆల్రెడీ మేలో స్టార్ట్ అయింది, మీరు ప్రిడిక్ట్ చేశారు మే నుంచి స్టార్ట్ అయింది ఎల్నినో ల్యాండ్ అవ్వడం. అది ఎన్ని మంత్స్ వరకు ఉండే అవకాశం ఉంది, దాని తర్వాత ఇంపాక్ట్ ఏంటి? సాధారణంగా ఇది మినిమం ఒక 1 year సైకిల్, ఎల్నినో లైఫ్ సైకిల్ ఎట్లా ఉంటుంది? సాధారణంగా ఎల్నినో లైఫ్ సైకిల్ మనం హిస్టారికల్గా చూస్తే 9 months నుంచి 1.5 year వరకు కూడా 2 years కూడా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. ఆన్ అండ్ యావరేజ్గా మనం చూసుకుంటే ఒక సంవత్సరం పాటు దీని ప్రభావం అనేది ఉంటుంది. సాధారణంగా ఎల్నినో అనేది మనకి మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో స్టార్ట్ అయ్యి డిసెంబర్ అంటే వింటర్ టైంలో పీక్ అవుతుంది, అంటే దాని తీవ్రత బాగా ఎక్కువ అవుతుంది. అక్కడ నుంచి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది, మొదలెడుతుంది. జనరల్గా టిపికల్గా సాధారణ పరిస్థితుల్లో సాధారణ ఎల్నినో తాలూకా లైఫ్ సైకిల్ మనం మాట్లాడితే మార్చ్, ఏప్రిల్లో పుట్టి డిసెంబర్లో చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దాని స్థాయి తగ్గుతూ క్రమంగా
తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇలా చూసుకుంటే మనకి ఇప్పుడు ఇది 1 సంవత్సరం పాటు దీని యొక్క ప్రభావం అనేది మనకి అన్ని అంశాల్లో లైక్ హిందూ మహాసముద్రం కానీ, భారత భూభాగంలో కానీ, తీర ప్రాంతాల్లో కానీ, మరీన్ యాక్టివిటీస్ కానీ, లేదంటే ఫిషరీస్ కానీ అన్నిటి ఏరియాల్లో దీని వంతు ప్రభావం అనేది ఖచ్చితంగా మనకు ఉంటుందని మనం అంచనా వేయచ్చు సార్. థ్యాంక్ యూ. మొత్తం మీద ఎలినోకి సంబంధించి ఇంపాక్ట్ మొదలైంది. మే నుంచి ల్యాండ్ అయినట్టుగా ఇన్కాయిస్ ఐడెంటిఫై చేసింది. దీని ప్రభావం అంటే ఎలినో లైఫ్ సైకిల్ దాదాపు టిపికల్గా 1 year వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మినిమైజ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఇన్కాయిస్ సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభావంతో ఎలినో ప్రభావంతో డిఫిసిట్ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అయినట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.